ఐఐటి సెషన్ 2 నోటిఫికేషన్ రిలీజ్ అయిపోయింది. ప్రాసెస్ ఆఫ్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయిపోయింది. అండ్ దీంతో పాటు సైమల్టేనియస్లీ మీ ప్రిపరేషన్ కూడా స్టార్ట్ అవ్వాలి. క్లియరా? అండ్ రెండోది, ఇక్కడ మీ ప్రిపరేషన్ దానిలో తీసుకుంటే ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. 12th క్లాస్ రాసే మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ కి ప్రెసెంట్ బోర్డ్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. అండ్ ఈ బోర్డ్ ఎగ్జామ్స్ తో పాటు అవ్వగానే ఆల్మోస్ట్ విత్ ఇన్ ఏ స్పాన్ ఆఫ్ 20 days లో మళ్ళీ మీకు ఐఐటి మెయిన్స్ యొక్క సెకండ్ అటెంప్ట్ దానికి రెడీ అవ్వాలి. దీంట్లో మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఉన్న డౌట్ ఏంటంటే, బోర్డ్ ఎగ్జామ్స్ కి సైమల్టేనియస్లీ ప్రిపేర్ అవుతూ నాకు ఐఐటికి ప్రిపరేషన్ కుదురుతుందా? సింపుల్ ఆన్సర్, అబ్సల్యూట్లీ కుదురుతుంది. ఎందుకంటే ఇది అయిపోయిన తర్వాత ఐఐటి మెయిన్స్ రివిజన్ చేద్దాము, కంప్లీట్ చేద్దామని కూర్చుంటే రివిజన్ దానికి ఆ టైం మీకు సఫిషియెంట్లీ సరిపోదు. ఓకేనా? కాబట్టి దీనికి బెస్ట్ మెథడ్ ఏంటి? మీకు బోర్డ్ సిలబస్ దానికి ఏదైతే మీరు చదువుతున్నారో ఐఐటి మెయిన్స్ సెకండ్ సెషన్ తీసుకున్నా లేదా ఫస్ట్ సెషన్ తీసుకున్నా సిలబస్ విల్ బి ద సేమ్. ఓన్లీ ద థింగ్ ఈస్ బోర్డ్ ఎగ్జామ్ దానికి మీరు డిస్క్రిప్టివ్లీ కనుక ప్రిపేర్ అయితే మెయిన్స్ ఎగ్జామ్ దానికి వచ్చేటప్పటికల్లా ఆబ్జెక్టివ్లీ ప్రిపేర్ అవుతారు. రెండోది, బోర్డ్ ఎగ్జామ్స్ లో మోస్ట్ ఆఫ్ ద థియరీ ఆర్ డెరివేషన్ పార్ట్ ని రిప్రజెంట్ చేస్తే ఇక్కడ మీకు ప్రాబ్లమాటిక్ అనాలిసిస్ ఉంటుంది. దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్. కాబట్టి మీరు బోర్డ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యేటప్పుడు సైమల్టేనియస్లీ దీని యొక్క ప్రిపరేషన్ ని కూడా, అంటే ప్రతి కాన్సెప్ట్ ని ఇన్ డెప్త్ నేర్చుకుంటూ కనుక వెళ్ళినట్టయితే అటు బోర్డ్ ఎగ్జామ్ దానిలోనూ మీరు ఎక్సెల్ చేసే ఛాన్స్ ఉంటుంది. సైమల్టేనియస్లీ మెయిన్స్ దాని యొక్క ప్రిపరేషన్ కూడా కంప్లీట్ అయిపోతుంది. ఎలాగో 12th క్లాస్ సిలబస్ అయిపోతుంది కాబట్టి ఇంకా మీకు 11th క్లాస్, దట్ ఈస్ ఫస్ట్ ఇయర్ సిలబస్ మాత్రమే మిగులుతుంది. ఫస్ట్ ఇయర్ సిలబస్ మొత్తాన్ని కూడా ఆ రిమైనింగ్ 20 days లో కనుక ప్రాపర్లీ ప్లాన్ చేసుకున్నట్టయితే రేపు ఐఐటి మెయిన్స్ సెకండ్ సెషన్ కి వెళ్ళేటప్పటికల్లా మీ ప్రిపరేషన్ అబ్సల్యూట్లీ అండ్ పర్ఫెక్ట్లీ కంప్లీట్ అవుతుంది. అండ్ 99% మినిమం దరిదాపుల్లో రీచ్ అవ్వడానికి మీ ప్రిపరేషన్ అనేది దగ్గర తోడ్పడుతుంది. ఓకేనా? సో దీనికి తగ్గట్టుగా మీ ప్రిపరేషన్ ఉండాలి అంటే కనుక సైమల్టేనియస్ ప్రిపరేషన్ ఇస్ ద బెస్ట్ వన్. ఓకేనా? రెండో పాయింట్, సైమల్టేనియస్ ప్రిపరేషన్ చేస్తున్నప్పుడు మీరు స్పెండ్ చేస్తున్న నెంబర్ ఆఫ్ అవర్స్ ని కూడా పెంచాలి. ఓకేనా? ఇంత ముందు రోజుకి 6 గంటలు చదివేవాడిని, ఇప్పుడు బోర్డ్ ఎగ్జామ్స్ కి లేదా ఐఐటి మెయిన్స్ కి కలిపి చదువుతున్నప్పుడు కూడా సేమ్ నేను రోజుకి 6 గంటలు మాత్రమే చదువుతాను. అయినా నాకు సిలబస్ మొత్తం కంప్లీట్ అయిపోవాలి, బోర్డ్ ఎగ్జామ్స్ లో 90% వచ్చేయాలి, సిజిపిఏ వచ్చేటప్పటికల్లా 9 above దాటేయాలి, అండ్ ఐఐటి మెయిన్స్ లో అడ్వాన్స్ లో నాకు ర్యాంక్ వచ్చేయాలి. పాజిబులేనా? అవ్వదు కదా. కాబట్టి మీరు నెంబర్ ఆఫ్ అవర్స్ ని కూడా పెంచండి. లాస్ట్ లో వచ్చేటప్పటికల్లా సైమల్టేనియస్లీ 2 డిఫరెంట్ ప్యాటర్న్ లో జరిగే ఎగ్జామ్స్ దానికి మీరు ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి మీరు ఆల్మోస్ట్ డైలీ 12 hours నుంచి 14 hours స్పెండ్ చేయాలి. నెంబర్ ఆఫ్ అవర్స్ పెరిగితే మార్క్స్ పెరిగిపోతాయా? ఎస్, సిలబస్ పెరిగినప్పుడు తప్పదు మరి. అండ్ రెండోది, ఈ షెడ్యూలింగ్ ఏదైతే ఉంటుందో ప్రతి స్టూడెంట్ కి సేమ్ ఉండాలని ఏం లేదు. ఓకేనా? మీ ఫ్రెండ్ ఎవడో వేరే షెడ్యూల్ ఫాలో అవుతున్నారని చెప్పి మీరు దాన్నే ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. క్లారిటీ వచ్చిందా? సో మీ ప్రిపరేషన్ ప్లాన్ ని బట్టి, సపోజ్ నీకు మార్నింగ్ లెగిస్తే మ్యాథ్స్ ఇంట్రెస్ట్, సో మార్నింగ్ షెడ్యూల్ లో మ్యాథ్స్ పెట్టుకో, ఆఫ్టర్నూన్ ఫిజిక్స్, ఈవినింగ్ కెమిస్ట్రీ, ఆర్ ఆల్టర్నేట్లీ చేంజ్ చేసుకో. కానీ పర్ డే మినిమం ఒక చాప్టర్ పర్ఫెక్ట్లీ కంప్లీట్ అవ్వాలి. మ్యాథ్స్ నుంచి కానీ, ఫిజిక్స్ నుంచి కానీ, కెమిస్ట్రీ నుంచి కానీ. కాన్సెప్ట్ అంతా డెరివేషన్ బేస్డ్ క్లారిటీగా ఉండాలి. అండ్ వాటి మీద మాక్సిమం నెంబర్ ఆఫ్ న్యూమరికల్స్ ఏవైతే బోర్డ్స్ లో రిపీట్ అవుతున్నాయో, ఏవైతే ఐఐటి మెయిన్స్ లో అడిగే ఛాన్స్ ఉంటుందో వీటిల్ని సైమల్టేనియస్లీ కంప్లీట్ చేసుకుంటా వెళ్ళాలి. ఇలా గనక వెళ్ళినట్టయితే నువ్వు ఫస్ట్ సెషన్ లో బాగా రాసినా బాగా రాకపోయినా రేపు సెకండ్ సెషన్, దట్ ఈస్ ఏప్రిల్ లో 2nd దగ్గర నుంచి 9th దాకా జరగబోయే సెకండ్ సెషన్ దానిలో నీ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది. అండ్ దీన్ని కనుక నువ్వు క్వాలిఫై అయ్యి విత్ ఇన్ 2.5 lakhs ర్యాంక్స్ లో కనుక ఉన్నట్టయితే అడ్వాన్స్ కి క్వాలిఫై అవుతావు. అట్లీస్ట్ ఐఐటి కాకపోయినా ఎన్ఐటి దాకైనా రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. క్లారిటీ వచ్చిందా? నో, ఈ రోజు ప్రజెంట్ సెషన్ వచ్చేటప్పటికల్లా మంది ఐఐటి సెకండ్ సెషన్ దాని గురించి డిస్కస్ చేసుకోవడం, అసలు ఎప్పటి నుంచి రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయింది, ఎగ్జామ్ డేట్స్ ఏమి ఉండబోతున్నాయి. అండ్ రెండోది, దీంట్లో సెకండ్ సెషన్ ని తీసుకుని చాలా మంది స్టూడెంట్స్ కి ప్రాసెస్ ఆఫ్ రిజిస్ట్రేషన్ కానీ ఇది కానీ క్లారిటీ లేక చాలా డౌట్స్ ఉన్నాయి. ఆ డౌట్స్ అన్నిటినీ కూడా కలిపి ఆల్మోస్ట్ ఒక 15 to 16 డౌట్స్ అన్నిటిని నేనే రాసుకుని ఆ డౌట్స్ ద్వారా మీ డౌట్స్ మొత్తాన్ని కూడా క్లారిఫై చేయడానికి ఈ సెషన్ లో ట్రై చేస్తాను. ఓకేనా? ఇదంతా విన్న తర్వాత స్టిల్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కనుక డెఫినెట్లీ కామెంట్ లో తెలియజేయండి. మీ ప్రతి డౌట్ కి క్లారిటీ ఇస్తాను. ఇప్పుడు సెకండ్ సెషన్, జేఈ మెయిన్స్ సెకండ్ సెషన్ ఎప్పుడు ఉండబోతుంది, ఈసారి ఎవరు కండక్ట్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా చూద్దాం. క్లియరా? ఈసారి సెకండ్ సెషన్ వచ్చేటప్పటికల్లా మీకు ఏప్రిల్ లో ఉండబోతుంది. ఆల్రెడీ డేట్స్ కూడా మీకు అనౌన్స్ అయిపోయినాయి. దట్ ఈస్ ఏప్రిల్ 2nd దగ్గర నుంచి
9th దాకా. వీటిల్లో డేస్ ఇనిషియల్లీ డిక్లేర్ చేసిన దాని ప్రకారం అయితే గనక మొదటి 7 రోజులు ఐఐటి మెయిన్స్ కి సంబంధించిన ఎగ్జామ్ జరుగుతుంది ఫర్ ఇంజనీరింగ్. 2 సెషన్స్ లో, ఒకటి మార్నింగ్ సెషన్, రెండోది ఆఫ్టర్నూన్ సెషన్. వేరాజ్ ఆర్కిటెక్చర్ ప్లానింగ్ వాళ్ళకి గనక అయితే తీసుకున్నట్టయితే ఆల్మోస్ట్ 9th ఒక సెషన్ ఉండబోతుంది. ఇట్ ఈస్ టెంటేటివ్ ఓన్లీ, ఇంకా దానికి డిక్లరేషన్ ఇవ్వలేదు. రెండోది ఈసారి కూడా కండక్ట్ చేసేది ఎన్టీఏ, దట్ ఈస్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీనే కండక్ట్ చేస్తుంది. అండ్ రెండోది ఇక్కడ మీకు ఇక్కడ ఒక పాయింట్ చెప్తాను, జాగ్రత్తగా చూసుకోండి. యాక్చువల్లీ ఇంత ముందు అడ్వాన్స్ లో ఎవరైతే ర్యాంక్స్ తెచ్చుకుంటారో దాన్ని బేస్ చేసుకుని ఐఐటి దానిలో మీకు సీట్ అలాట్మెంట్ అనేది జరిగేది బై జోసా. వేరాస్ IISc, one of the reputed institutions in India for science and mathematics and రీసెర్చ్ స్కాలర్స్ కోసం కూడా. అండ్ IISc కి ఇంత ముందు వేరే స్లాట్ లో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ జరిగేది. కానీ ఈ సంవత్సరం నుంచి IISc, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ బెంగళూరు, దానికి సంబంధించిన సీట్ అలాట్మెంట్స్ కూడా మీకు జోసానే కండక్ట్ చేస్తుంది. అండ్ దీనికి అడ్వాన్స్ విల్ బి ద క్రైటీరియా. అంటే మీరు ఐఐటి మెయిన్స్ అడ్వాన్స్ రాసి అడ్వాన్స్ లో కనుక మంచి ర్యాంక్ తెచ్చుకున్నట్టయితే మీకు ఫస్ట్ ఆప్షన్ ఇక్కడ నుంచి IISc బెంగళూరు ఉండబోతుంది. కాకపోతే దానిలో ఐఐటీస్ లో ఉన్నన్ని బీటెక్ కోర్సెస్ అవైలబుల్ ఉండవు. దానిలో వచ్చేటప్పటికల్లా మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్, దాంట్లో మాత్రమే మీకు ఇంజనీరింగ్ కోర్స్ ఒకటి తీసుకుంటారు. అండ్ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఉంటాయి, 52 సీట్స్ ఏమో ఉన్నట్టున్నాయి. అండ్ దానికి సంబంధించింది కూడా ఈ సంవత్సరం నుంచి మెయిన్ అప్డేట్ కనుక తీసుకున్నట్టయితే జోసా ద్వారానే కౌన్సిలింగ్ చేయబడుతుంది. అండ్ ఐఐటి అడ్వాన్స్ లో ఎవరైతే స్టూడెంట్స్ ర్యాంక్స్ ని, మంచి ర్యాంక్ ని గెయిన్ చేసుకున్నారో వాళ్ళు IISc లో కూడా సీట్ ని గెయిన్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. దీన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఓకేనా. నెక్స్ట్ సెషన్ 2 కి సంబంధించిన మెయిన్ డేట్స్ అన్ని చూద్దాం. ఆల్రెడీ మీకు చెప్పాను రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయిందని చెప్పి. February 1st నుంచి స్టార్ట్ అయింది. దానిలో ఎటువంటి చేంజెస్ కనుక ఉన్నట్లయితే మీకు February 25వ తారీఖు దాకా ప్రాసెస్ ఆఫ్ రిజిస్ట్రేషన్ జరుగుతుంది. యాక్చువల్లీ మీకు ఎంసెట్ లో ఉన్నట్టు దీనిలో లేట్ ఫీ పేమెంట్ చేసి ఫర్దర్ ఎక్స్టెన్షన్ తీసుకునే ఛాన్సెస్ ఉండదు. మధ్యలో ఏవైనా సర్వర్ లో కనుక ప్రాబ్లమ్స్ వచ్చి డేట్స్ కనుక ఎక్స్టెండ్ చేసినట్టయితే ఒక 6 days 4 days 5 days డైరెక్ట్లీ ఎన్టీఏనే ఎక్స్టెండ్ చేసే ఛాన్స్ ఉంటుంది తప్ప అన్లెస్ మీకు అదర్వైజ్ దీనిలో ఎటువంటి ఎక్స్టెన్షన్స్ ఎక్స్పెక్ట్ చేయమాకండి. రెండోది 25th లోపు మీ ప్రాసెస్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ని కంప్లీట్ చేసేసుకోండి. రెండోది ఇందులో ఎర్లీ బర్డ్స్ వచ్చేటప్పటికల్లా దగ్గరలో తమ యొక్క ఎగ్జామ్ సెంటర్ ని గెయిన్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ఎర్లీ బర్డ్స్ అంటే ఎవరు? మీకు ఆల్రెడీ ఫస్ట్ నుంచి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ముందుగానే తమ ప్రాసెస్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ని కంప్లీట్ చేసుకునే వాళ్ళు. క్లారిటీ వచ్చిందా? మీరు గనక ఎర్లీగా కంప్లీట్ చేసుకున్నట్టయితే ఎవరైతే ఇనీషియల్ రిజిస్ట్రేషన్స్ కంప్లీట్ అయినాయో వాళ్ళ దగ్గర నుంచి విత్ ఇన్ ఏ పారామీటర్ ఆఫ్ 5 kilometers జోన్ మీరు అప్లై చేసుకున్న రిజిస్ట్రేషన్ సెంటర్ నుంచి మీకు ఎగ్జామ్ సెంటర్స్ పడతాయి. కాబట్టి దగ్గరలోనే ఎగ్జామ్ సెంటర్స్ పడే ఛాన్సెస్ ఎర్లీగా అప్లై చేసుకున్న వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఓకేనా. 25th తో గనక మీకు ప్రాసెస్ ఆఫ్ రిజిస్ట్రేషన్ కనుక కంప్లీట్ అయినట్టయితే దానిలో ఏమైనా తప్పులు కనుక ఎంటర్ చేసినా లేదా ఏవైనా డేటాని మీరు ఇన్పుట్ ఇవ్వకపోయినా దానికి కరెక్షన్ కోసం కరెక్షన్ విండో 27th and 29th ఈ 2 days పాటు ఓపెన్ గా ఉంటుంది. అంటే ఫర్ అన్ ఎగ్జాంపుల్ నేను ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కి బిలాంగ్ అవుతాను, కానీ ఫస్ట్ టైం ప్రాసెస్ ఆఫ్ రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు నేను దాన్ని క్లిక్ చేయడం మర్చిపోయాను, ఓకేనా. 27th 28th మీకు ఆప్షన్ ఉంటుంది. మీకు ఏదైతే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ లో ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ ఏదైతే ఉంటుందో దాన్ని ఆ టైంలో ఎంటర్ చేసి మళ్ళీ కరెక్ట్ చేసుకుని అప్లై చేసుకోవచ్చు, ఓకేనా. ఇలా మీరు స్పెషల్ కోటాలో ఏవైనా రిజర్వేషన్ కోరుకున్నట్టయితే అది SC ST కావచ్చు, BC కావచ్చు, లేదా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ కావచ్చు, NCC కోటా లేదా స్పోర్ట్స్ కోటా అయి ఉండొచ్చు, లేదా ఆర్మీ పర్సన్ ఫ్యామిలీకి బిలాంగ్ అయిన పర్సన్స్ అయి ఉండొచ్చు, లేదా ఈడబ్ల్యూఎస్ అయి ఉండొచ్చు. వీటికి సంబంధించిన స్పెషల్ రిజర్వేషన్స్ కోరుకుంటున్న స్టూడెంట్స్ మీరు ప్రాసెస్ ఆఫ్ రిజిస్ట్రేషన్ జరిగేటప్పుడు అవన్నీ కూడా ప్రాపర్లీ ఫుల్ఫిల్ చేసుకుంటూ డాక్యుమెంట్ సబ్మిట్ అవుతున్నాయా లేదా జాగ్రత్తగా చూసుకోండి, క్లియరా. లేకపోతే మీకు రిజర్వేషన్ ఉన్నా దాన్ని మీరు పొందగలిగే ఛాన్స్ ని కోల్పోతారు ప్రాపర్లీ కనుక రిజిస్ట్రేషన్ టైంలో మీరు వాటిని అప్లై చేసుకోకపోతే, ఓకేనా. మీరు లాస్ట్ లో రిజల్ట్ డిక్లేర్ చేసిన తర్వాత అప్లై చేసుకోవచ్చులే అనమాకండి. ఎందుకంటే మీకు రిజల్ట్ డిక్లేర్ అయ్యేదే ఓపెన్ కేటగిరీ వేరేగా ఉంటే రిజర్వేషన్ కేటగిరీ అనేది సెపరేట్ గా ఉంటుంది. దీన్ని మీరు
అప్లికేషన్స్ ని ఫిల్ చేసేటప్పుడు, ప్రాసెస్ ఆఫ్ రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ దీనిలో మీకు సిటీ ఇన్ఫర్మేషన్ ముందు ఇస్తాడు. ఆల్రెడీ ఫస్ట్ అటెంప్ట్ రాసిన వాళ్ళకి అందరికీ తెలిసి ఉంటుంది. సో మిడ్ దట్ ఈస్ సెకండ్ లేదా థర్డ్ వీక్ ఆఫ్ ద మార్చ్ లో మీ సిటీ యొక్క డిక్లరేషన్ జరగవచ్చు. అండ్ చివరి మార్చ్ వచ్చేటప్పటికల్లా, అంటే మార్చి చివరికి వచ్చేటప్పటికల్లా, అంటే జస్ట్ బిఫోర్ ద ఎగ్జామినేషన్ మీ అలాట్మెంట్ ఆఫ్ ద ఎగ్జామ్ సెంటర్ జరుగుతుంది. మీరు ఫస్ట్ సెషన్ లో కనుక చూసుకున్నట్టయితే మొదటి 3 రోజుల్లో వాళ్ళకి ముందుగా మీకు ఎగ్జామ్ సెంటర్స్ ని డిక్లేర్ చేశాడు. తర్వాత 3 రోజులు వాళ్ళకి తర్వాత డిక్లేర్ చేశాడు. కాబట్టి సెకండ్ సెషన్ లో కూడా మీకు ఇదే సీక్వెన్స్ కంటిన్యూ అవబోతుంది. ఓకేనా? ఇంకా లాస్ట్ లో తీసుకుంటే 2 నుంచి 9th ఆఫ్ ద ఏప్రిల్ దాకా మీకు ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ మోస్ట్లీ థర్డ్ వీక్ లేదా సెకండ్ వీక్ ఆఫ్ ద ఏప్రిల్ లో రిజల్ట్స్ ని డిక్లేర్ చేసే ఛాన్స్ ఉంటుంది. మోస్ట్ ప్రాబబ్లీ మీకు ఈ సంవత్సరం అయితే గనక ఎండ్ ఆఫ్ ద ఏప్రిల్, అంటే ఏప్రిల్ యొక్క లాస్ట్ వీక్ దాకా టైం పట్టొచ్చు. క్లియరా? ఇది ఓవరాల్ గా ప్రాసెస్ ఆఫ్ రిజిస్ట్రేషన్. ఓకేనా? ఇక్కడ ఒక పాయింట్ అని గుర్తుపెట్టుకోండి, మీరు సెకండ్ సెషన్ దానికి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేస్తున్నప్పుడు మీరు ఫస్ట్ సెషన్ కి చేసుకున్న, ఫస్ట్ అటెంప్ట్ రాసినా రాయకపోయినా దాంతో సెకండ్ సెషన్ దానికి సంబంధం లేదు. ప్రాసెస్ ఆఫ్ రిజిస్ట్రేషన్ కానీ, డాక్యుమెంటేషన్స్ కానీ, ఫీ పేమెంట్స్ కానీ ఇవన్నీ కూడా సెకండ్ సెషన్ దానికి మళ్ళీ చెయ్యాలి. ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ కున్న కన్ఫ్యూజన్ ఏంటంటే, కొన్ని కాలేజెస్ లో ఫస్ట్ అటెంప్ట్ దానికి రిజిస్టర్ చేస్తున్నప్పుడే 2 సెషన్స్ కి కలిపి వాళ్ళ దగ్గర నుంచి ఫీ పేమెంట్ చేసేసుకున్నారు. ఓకేనా? ఎవరైతే మీరు ఇనీషియల్లీ స్టార్టింగ్ లోనే కాలేజ్ వాళ్ళకి 2 సెషన్స్ కి సంబంధించిన ఫీ పేమెంట్ చేశారో మీరు మళ్ళీ వాళ్ళకి మనీ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ పే చేశారు కాబట్టి వాళ్ళు సెకండ్ సెషన్ దానికి పే చేసి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేస్తారు. ఓకేనా? ఎవరైతే కాలేజ్ లో కాకుండా బయట ఇంటర్నెట్ సెంటర్స్ ద్వారా తమ ఓన్ గా ప్రాసెస్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ని కంప్లీట్ చేసుకున్నారో మీరు మళ్ళీ సేమ్ ప్రొసీజర్ ని ఫాలో అవ్వాల్సి వస్తుంది నాన్న. కాబట్టి సెకండ్ సెషన్ దానికి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంతా కూడా ఫస్ట్ సెషన్ లాగా మొత్తం సేమే ఉంటుంది. ఓకేనా? మళ్ళీ డాక్యుమెంట్ సబ్మిషన్ చేయాలి, మళ్ళీ ఫీ పేమెంట్ చేయాలి, మళ్ళీ మీ ప్రాసెస్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అంతా కూడా యాజ్ యూజువల్ కంప్లీట్ చేసుకోవాలి. దీన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇందులో చాలా మంది స్టూడెంట్స్ ఏంటంటే ఫస్ట్ దానికి నేను రాశాను కాబట్టి సెకండ్ దానికి ఆటోమేటికల్లీ నా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది, లేదు ఫస్ట్ దానికి ఫీ పే చేశాను కాబట్టి నెక్స్ట్ దానికి అవసరం లేదు, ఫస్ట్ దానికి సెకండ్ దానికి సేమ్ హాల్ టికెట్ సేమ్ సెంటర్స్ వస్తున్నాయి, ఇలా చాలా మిస్కాన్సెప్షన్స్ లో ఉన్నారు. వాటన్నిటిని దూరం చేయడానికే ఈ సెషన్ అన్నమాట. ఓకేనా? కాబట్టి స్టిల్ ఎక్కడైనా డౌట్ ఉంటే తెలుసు కదా, ఎటువంటి మొహమాటం లేకుండా అడగండి. మీ ప్రతి డౌట్ కి నేను క్లారిటీ ఇస్తాను. ఓకేనా? నా దీంట్లో రిజిస్ట్రేషన్ అప్లికేషన్స్ కనుక తీసుకున్నట్టయితే మీకు ఆల్రెడీ చెప్పాను, ఫిబ్రవరి 1 నుంచి ఆల్రెడీ మీకు ప్రాసెస్ ఆఫ్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయిపోయిందని. ఇది ఆల్రెడీ మీకు జరుగుతూనే ఉంది కాబట్టి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అప్లై చేసుకోండి. దానికంటూ మీరు jemain.nta.in దానిలోకి వెళ్ళి మీరు కరస్పాండింగ్లీ ఆన్లైన్ అప్లికేషన్ ని ఫిల్ చేసి కరస్పాండింగ్ డాక్యుమెంట్స్ ని ఫీ పేమెంట్స్ ని కనుక చేసుకున్నట్టయితే మీ ప్రాసెస్ ఆఫ్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అవుతుంది. ఓకేనా? రెండోది ఇక్కడ వచ్చేటప్పటికల్లా హౌ సెకండ్ సెషన్ వర్క్. ఈ సెకండ్ సెషన్ ఆఫ్ ఎగ్జామ్ ని రాయాల్సిన అవసరం ఏంటి? యాక్చువల్లీ దీనిలో రియాలిటీ కనుక మాట్లాడుకున్నట్టయితే ఫస్ట్ సెషన్ మొన్న జనవరిలో జరిగింది. చాలా మంది స్టూడెంట్స్ అప్పటికల్లా మీ క్లాస్ 11 క్లాస్ 12 దట్ ఈస్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సిలబస్ పూర్తిగా కంప్లీట్ చేసుకోలేదు. అండ్ నేను అబ్జర్వ్ చేసినందుకు చాలా మంది స్టూడెంట్స్ తమ యొక్క యాక్చువల్ పర్ఫార్మెన్స్ ని ఫస్ట్ సెషన్ దానిలో చూపించలేకపోయారు. అందుకనే మీకోసం సెకండ్ సెషన్ ఉంది. కాబట్టి ఫస్ట్ దాంతో సంబంధం లేకుండా రిజల్ట్ వచ్చేటప్పటికల్లా రెండిట్లో ఏదైతే బెస్ట్ దట్ ఈస్ హైయెస్ట్ స్కోర్ వస్తుందో అదే మీ రిజల్ట్ కింద డిక్లేర్ చేయబోతుంది. అదైతే క్లియర్. ఓకేనా? కాబట్టి మీరు సెకండ్ దానికి వచ్చేటప్పటికల్లా బోర్డ్ ఎగ్జామ్స్ అయిపోయి ఉంటాయి. సిలబస్ అంతా కూడా ఒకసారి పర్ఫెక్ట్లీ చదువుకుని ఉంటారు. థియరీ, డెరివేషన్, ప్రాబ్లమాటిక్ ఇదంతా కూడా ప్రాపర్లీ చూసుకుని ఉంటారు. ఓకేనా? కాబట్టి మధ్యలో ఉన్న 20 days గ్యాప్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రాపర్లీ కనుక యూటిలైజ్ చేసుకుని లాస్ట్ 15 సంవత్సరాల ముందున్న PYQ పేపర్స్ అన్ని కూడా ఒకసారి సాల్వ్ చేసుకుని కాన్సెప్ట్ అంతా కూడా పర్ఫెక్ట్లీ చేసుకున్నారనుకోండి, సెకండ్ సెషన్ దానిలో మంచి పర్సంటేజ్ ని గెయిన్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది కదా. అందుకనే మీకు సెషన్ 2 క్లారిటీ వచ్చిందా? చెప్పాను కదా మీకుండే
ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అన్నమాట. ఏవైతే చాలా మంది స్టూడెంట్స్ కి డౌట్స్ ఉన్నాయో వాటన్నిటిని బోర్డు మీద చూపిస్తున్నాను. 1 by 1 చూసుకోండి. ఇవి చెప్పిన తర్వాత కూడా స్టిల్ ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు కామెంట్ లో తెలియజేయచ్చు. క్లియరా? నౌ ఫస్ట్ వన్, వాట్ ఈస్ సెకండ్ సెషన్ 2? మనకు ఆల్రెడీ చెప్పాం, స్టూడెంట్ మీద ప్రెషర్ తగ్గించడానికి అండ్ ఒకసారి తమ యొక్క పూర్తి పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోతే వాళ్ళకి ఇంకో ఛాన్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఎన్టీఏ జేఈ మెయిన్స్ అనే దాన్ని సంవత్సరంలో 2 సార్లు కండక్ట్ చేయబడుతుంది. ఒకటి వచ్చేటప్పటికల్లా జనవరిలో ఆల్రెడీ అయిపోయింది, రెండోది మీకు ఏప్రిల్లో ఉండబోతుంది. దట్ ఈస్ ఇట్స్ మెయిన్ పర్పస్. క్లియరా? నెక్స్ట్ సెకండ్ సెషన్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు? ఆల్రెడీ చెప్పాను, ఏప్రిల్ 2 నుంచి ఏప్రిల్ 9 దాకా డైలీ 2 సెషన్స్ లో మీకు ఐఐటి మెయిన్స్ సెషన్ 2 ఎగ్జామ్స్ మళ్ళీ కండక్ట్ చేయబడతాయి. క్లియరా? దీనికి సపరేట్ గా అడ్మిట్ కార్డ్ మళ్ళీ వస్తుంది, సపరేట్ గా మళ్ళీ ఎగ్జామ్ సెంటర్, ప్రాసెస్ అంతా కూడా సేమ్ ఉంటుంది. క్లియరా? నెక్స్ట్, నేను 2 సెషన్స్ లో 2 ఎగ్జామ్స్ ని రాయాల్సిన అవసరం ఉందా? రాయాలా? ఎస్, రాస్తేనే బెటర్. ఎందుకంటే మీకు బెస్ట్ ఆఫ్ ద 2 ఆప్షన్ ఉంది కాబట్టి మీరు రెండిట్లోనూ ఎక్కడైతే మీ పర్ఫార్మెన్స్ గట్టిగా బాగా చేసుకున్నారో, అంటే సెకండ్ సెషన్ దానిలో మోస్ట్లీ మీకు కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే చాలా మంది స్టూడెంట్స్ సిలబస్ అంతా కూడా అయిపోయి ఉంటుంది, సిలబస్ అంతా కూడా గ్రిప్ లో ఉంటుంది. ఆ మిగిలిన 20 days దాన్ని ఎంత కష్టపడి పిండావనేదే నీ క్యాలిబర్ అనమాట. ఓకేనా? ఆ రిమైనింగ్ 20 days ని నువ్వు బాగా యూజ్ చేసుకున్నట్టయితే ఆటోమేటికల్లీ సెకండ్ దానిలో పర్సంటేజ్, ఫస్ట్ దానిలో 30% వచ్చి సెకండ్ దానిలో 90% వెళ్ళిన చాలా మంది స్టూడెంట్స్ ని చూశాను నేను. కాబట్టి సెకండ్ సెషన్ అనేది రాయడం కంపల్సరీగా పెట్టుకోండి. క్లియరా? నౌ సెకండ్ సెషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ఎండ్ అవుతుంది, రెండు చెప్పేసాను మీకు. ఫిబ్రవరి 1 నుంచి సెకండ్ సెషన్ స్టార్ట్ అవుతుంది. దట్ ఈస్ ప్రాసెస్ ఆఫ్ రిజిస్ట్రేషన్. అండ్ 25th నుంచి ఎటువంటి చేంజెస్ కనుక లేకపోయినట్టయితే 25th ఫిబ్రవరితో కంప్లీట్ అయిపోతుంది. అండ్ ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను, ఎంసెట్ లాగా దీంట్లో లేట్ ఫీ పేమెంట్ చేయించుకుని మళ్ళీ తర్వాత కూడా ఎక్స్టెన్షన్ ఉండి రిజిస్ట్రేషన్ చేసుకునే ఛాన్సెస్ ఉండదు. కాబట్టి వన్స్ 25th కి క్లోజ్ అయిపోయిందంటే ఇంకా క్లోజ్ అయిపోయినట్టే. ఓకేనా? మీ 2 సంవత్సరాల కష్టం రిజిస్ట్రేషన్ చేయకపోతే మీ చేతులారా మీరే పోగొట్టుకున్న వాళ్ళు అవుతారు. కాబట్టి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ని కంప్లీట్ చేసుకోండి. ఓకేనా? రెండోది, సెకండ్ దానిలో మళ్ళీ నేను ఫామ్ ఫిల్ చేయాలా? ఆల్రెడీ ఫస్ట్ దానిలో చేశాను కదా. ఎస్, ఫిల్ చేయాలి. నేను ఆల్రెడీ చెప్పాను, ఫస్ట్ సెషన్ దానికి సెకండ్ సెషన్ దానికి సంబంధం లేదు, బెస్ట్ ఆఫ్ ద 2 స్కోర్ కి తప్ప. ఓకేనా? రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంతా కూడా సపరేట్లీ మళ్ళీ యాజ్ యూజువల్ చేసుకోవాల్సిందే. డాక్యుమెంట్స్ కూడా మళ్ళీ సబ్మిట్ చేయాల్సిందే. ఇదోటి మెయిన్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ సెషన్ నేను మిస్ అయ్యాను, అంటే రిజిస్ట్రేషన్ చేసి రాయలేదు, అసలు రిజిస్టర్ చేసుకోలేదు, రెండింటితోనూ సంబంధం లేదు. కాబట్టి నేను సెకండ్ సెషన్ రాయవచ్చా? అబ్సల్యూట్లీ రాయొచ్చు. ఆల్రెడీ చెప్పాను కదా, ఫస్ట్ దాంతో నువ్వు రాసినా రాయకపోయినా, బాగా రాసినా బాగా రాయకపోయినా దాంతో సంబంధం లేదు. సెకండ్ సెషన్ దానికి నువ్వు 12th క్లాస్ రాస్తున్న స్టూడెంట్ అయినా లేదా కంప్లీట్ చేసిన స్టూడెంట్ అయినా కంప్లీట్లీ ఎలిజిబిలిటీ వస్తుంది. కాబట్టి నువ్వు నిరభ్యంతరంగా సెకండ్ సెషన్ దానికి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అండ్ సెకండ్ సెషన్ దానికి అపీర్ అయి నీ పర్ఫార్మెన్స్ ని చూపించవచ్చు. క్లియరా? విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ టైమ్ లో నేను ఫీ పేమెంట్ కనుక చేయకపోతే ఏమవుతుంది? డెడ్ లైన్ లోపు సింపుల్, సెకండ్ ఎగ్జామ్ రాయగలిగే ఛాన్స్ ని కోల్పోతావు. ఓకేనా? కాబట్టి ఛాన్సే లేదు. విత్ ఇన్ ఫిబ్రవరి 25th లోపు ఫీ పేమెంట్, ప్రాసెస్ ఆఫ్ రిజిస్ట్రేషన్ లో డాక్యుమెంట్స్ యొక్క సబ్మిషన్, ఏ కేటగిరీస్ లో స్పెషల్లీ గనక రిజర్వేషన్ కోరుకుంటున్నట్టయితే వాటన్నిటిని కంప్లీట్ చేసుకోవాల్సిందే. ఓకేనా? నా సెకండ్ సెషన్ దానికి అప్లై చేస్తున్నప్పుడు నేను ఏవేం తీసుకోవాలి? ఓకేనా? సో దీనిలో వచ్చేటప్పటికల్లా ఏవేం మారచ్చు అంటే, ఇక్కడ ఈ క్వశ్చన్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ సెషన్ దానిలో నేను ఇంగ్లీష్ లో రాశాను, నాకు అర్థం కాలేదు. సెకండ్ సెషన్ దానిలో నా లాంగ్వేజ్ మార్చుకునే ఛాన్స్ ఉందా? అబ్సల్యూట్లీ ఉంది. కాబట్టి నువ్వు మీడియం ని మార్చుకోవచ్చు. నెక్స్ట్, ఫస్ట్ సెషన్ దానిలో 3 ప్రయారిటీస్ ఇస్తాం.
సెకండ్ దాన్ని కూడా అదే సిటీస్ కాకుండా మార్చుకోవచ్చా? అబ్సల్యూట్లీ మార్చుకోవచ్చు. ఈసారి నీకు కావాల్సిన చోట, దట్ ఈస్ కొంతమంది స్టూడెంట్స్ హాస్టల్లో ఉంటారు, హోమ్ టౌన్ కి వచ్చేస్తారు, మళ్ళీ అక్కడ దాకా వెళ్ళి రాయాల్సిన అవసరం లేకుండా హోమ్ టౌన్ నుంచి నేను ఎగ్జామ్ రాయాలి అనుకుంటే హోమ్ టౌన్ లో ఉన్న ఎగ్జామ్ సెంటర్ ని సెలెక్ట్ చేసుకోండి, సరిపోతుంది. రెండోది వచ్చేటప్పటికల్లా ఫీ పేమెంట్ సేమ్, ఫస్ట్ దానికి సెకండ్ దానికి ఫీ పేమెంట్ లో అయితే మార్పు లేదు, కాబట్టి సేమ్ అమౌంట్ ఆఫ్ ద ఫీని పే చేయాల్సి వస్తుంది. క్లియరా? హౌ మెనీ టైమ్స్ కెన్ ఐ అటెంప్ట్ ద ఎగ్జామ్? ఆల్రెడీ చెప్పాను, 2 సెషన్స్ ఉన్నాయి, 2 రాయొచ్చు లేదా ఏదైనా ఒకటే రాయొచ్చు. మనం రెండింటిని రాయమని చెప్పి సజెస్ట్ చేస్తున్నాం. నెక్స్ట్, ఇది ఆల్రెడీ ఫస్ట్ సెషన్ రాసిన వాళ్ళకి ఆల్రెడీ ఈ పాటికి క్లారిటీ వచ్చేసి ఉంటుంది. ఫిజికల్ క్యాలిక్యులేటర్స్ కానీ లేదా ఎటువంటి డిజిటల్ ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్ కానీ లోపలికి అలౌ చేస్తారా? హైలీ నాట్ పర్మిటెడ్. ఓకేనా? ఈవెన్ మెటాలిక్ ఆడపిల్లలు అయితే చెవుదుద్దులు, ముక్కు పుడకలు కూడా తీసేసిన తర్వాతే లోపల ఎగ్జామ్ సెంటర్ కి పంపించారు. అవునా? ఎందుకంటే ఈసారి మీకు ఎగ్జామ్ సెంటర్ లో డాక్యుమెంట్స్ యొక్క వెరిఫికేషన్ తో పాటు ఫేస్ రికగ్నిషన్ ఒకటి, థంబ్ ఇంప్రెషన్ రికగ్నిషన్ అంటేనే 2 కొత్త కాన్సెప్ట్ ని తీసుకొచ్చారు. అవునా? వీటిల్లో మెటల్ ఆబ్జెక్ట్స్ కనుక మీ శరీరం పైన ఏమైనా ఉంటే వాటిని తీసేయాల్సి వస్తుంది. ఓకేనా? అన్లెస్ మీకు స్కాన్ జరగదు. క్లారిటీ వచ్చిందా? వెన్ విల్ ఐ గెట్ ద అడ్మిట్ కార్డు? మీకు ఏప్రిల్ 2వ తారీఖు నుంచి 9వ తారీఖు దాకా ఎగ్జామ్ ఉంది కాబట్టి మోస్ట్ హార్డ్లీ ఎండ్ ఆఫ్ ద, దట్ ఈస్ మార్చ్ యొక్క లాస్ట్ వీక్ లో మీకు అడ్మిట్ కార్డ్స్ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ముందు సిటీస్ డిక్లేర్ చేస్తారు, తర్వాత మీకు అడ్మిట్ కార్డ్స్ ని రిలీజ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? వెన్ ఆర్ ద రిజల్ట్స్ ఎక్స్పెక్టెడ్? ఏది ఫస్ట్ మెయిన్స్ దానికైతే కనుక ఆల్రెడీ మీకు పర్సంటేజ్ ఇచ్చేసాడు అండ్ స్కోర్ కూడా ఇచ్చేసాడు. దాంట్లో చాలా కాలేజెస్, మా కాలేజ్ నుంచి త్రూ అవుట్ ఇండియా ఒకే ఒక్క స్టూడెంట్ కి 300 అవుట్ ఆఫ్ 300 వచ్చినాయని చెప్పి డంకా మోహించుకుంటున్నారు. ఇక్కడ నాకున్న డౌట్ ఏంటయ్యా అంటే, వచ్చిందేమో ఒకే స్టూడెంట్ కి, ప్రతి కాలేజ్ ఆ స్టూడెంట్ మా దగ్గర నుంచే చదువుకుంటున్నారు అంటున్నారు. అంటే ఒక స్టూడెంట్ 300కి 300 తెచ్చుకోవడానికి ఇన్ని కాలేజెస్ ద్వారా ఎలా చదువుకుంటారో నాకైతే తెలియదు. అవునా? ఆ కాలేజెస్ చూసుకోవాలి, వాటికి సంబంధించిన విషయం. ఈ జోలికైతే నేనైతే వెళ్ళట్లేదు. సో ఇక్కడ మనం రిజల్ట్స్ గురించి మాట్లాడుతున్నాం, సెకండ్ సెషన్ కాబట్టి మోస్ట్లీ లాస్ట్ వీక్ ఆఫ్ ద ఏప్రిల్ లో వచ్చే ఛాన్స్ ఉంటుంది. నౌ హూ కెన్ అప్లై? ఆల్రెడీ చెప్పాను కదా, రేపు 25, 26 కి వచ్చేటప్పటికల్లా ఏ స్టూడెంట్స్ అయితే 12th క్లాస్ చదువుతున్నారో లేదా 12th క్లాస్ కంప్లీట్ అయిపోయిందో, దట్ ఈస్ లాంగ్ టర్మ్ స్టూడెంట్స్, బోత్ అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. ప్రొవైడెడ్ మీకు మినిమం 60% కంటే కూడా ఎక్కువ మార్క్స్ వచ్చి ఉండాలి. నెక్స్ట్, ఇదో ఇంపార్టెంట్ క్వశ్చన్ చూసుకోండి. ఆధార్ కానీ లేదా స్పెషల్ డాక్యుమెంట్స్ కానీ కావాలా? ఎస్, ఒక వ్యాలిడ్ ఐడి ప్రూఫ్ కావాలి. జనరల్లీ ఐఐటి మెయిన్స్ రాసే స్టూడెంట్స్ 18 ఇయర్స్ కంటే బిలో ఉంటాడు కాబట్టి మీకు అప్పుడే ఓటర్ ఐడి రాదు. కాబట్టి మీకు ఉండే ఐడెంటిఫికేషన్ ప్రూఫ్ ఏంటిది? ఆధార్ కార్డు. సో దాన్ని సబ్మిట్ చేయాల్సి వస్తుంది, ఒరిజినల్ కాపీ. రెండోది, స్పెషల్ కేటగిరీస్ లో రిజర్వేషన్స్ ఏమైనా కోరుకుంటున్నట్టయితే దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఒకటి సబ్మిట్ చేయాల్సి వస్తుంది. ఇవి 2 మీరు పర్సూ చేయాలి. రెండోది, షుడ్ ఐ నీడ్ టు పే ఫీ సెపరేట్లీ ఫర్ ద బోత్ ద సెషన్స్? ఎస్, ఆల్రెడీ చెప్పాను కదా, దానికి దీనికి సంబంధం లేదు కాబట్టి దీనికి మళ్ళీ ఫీ పేమెంట్, ప్రాసెస్ ఆఫ్ రిజిస్ట్రేషన్ చేయాల్సిందే. నెక్స్ట్, ఇదో ఇంపార్టెంట్ క్వశ్చన్. ఫస్ట్ సెషన్ వచ్చిన హాల్ టికెటే సెకండ్ సెషన్ దానికి కూడా సరిపోతుందా? ఫస్ట్ సెషన్ లో నేను ఏదైతే ఎగ్జామ్ సెంటర్ లో రాశానో మళ్ళీ నాకు అదే ఎగ్జామ్ సెంటర్ లో పడుతుందా? 2 కాదు. ఓకేనా? సెకండ్ ఎగ్జామ్ దానికి ఫీ పేమెంట్ ఎలా అయితే సపరేట్ అని చెప్పానో, రిజిస్ట్రేషన్ సపరేట్ అని ఎలా అయితే చెప్పానో, దీనికి వచ్చే అడ్మిట్ కార్డు కూడా సపరేట్ గానే వస్తుంది. సో హాల్ టికెట్ కూడా సపరేట్ గానే ఉంటుంది. ఎగ్జామ్ సెంటర్ మే రావచ్చు, సేమ్ ఎగ్జామ్ సెంటర్ లేదా రాకపోవచ్చు. దట్ ఈస్ కంప్లీట్లీ ఇప్పుడైనా నెంబర్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ని బట్టి, ఆ ఏరియాలో పడే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ని బట్టి ఈ క్రైటీరియాని బేస్ చేసుకుని మీకు ఎగ్జామ్ సెంటర్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది. కాబట్టి మీకు అదృష్టం బాగుంటే మళ్ళీ సేమ్ సెంటర్ లో పడవచ్చు, లేదా దాని దరిదాపుల్లో ఉన్న వేరే ఎగ్జామ్ సెంటర్ కి వెళ్లే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? ఇది చాలా మందికి ఉన్న డౌట్ అండ్ మోస్ట్ అప్రాప్రియేట్ డౌట్ కూడా.
సెకండ్ సెషన్ దానికి నేను రాసే ఎగ్జామ్ లెవెల్ ఆఫ్ డిఫికల్టీ కానీ లేదా పేపర్ ప్యాటర్న్ కానీ ఫస్ట్ సెషన్ దానికి రాసినట్టుగానే ఉంటుందా? అబ్సల్యూట్లీ అదే ఉంటుంది. ఎందుకంటే మీకు సెకండ్ సెషన్ దానిలో కూడా సేమ్ సిలబస్, సేమ్ ఎగ్జామ్ ప్యాటర్న్, సేమ్ మార్కింగ్ స్కీమ్ ఉంటుంది. అదే బోర్డు, దట్ ఈస్ సేమ్ ఎన్టీఏ స్టాండర్డ్ లెవెల్లోనే కండక్ట్ చేస్తుంది. మరేం మారుతాయి? జాగ్రత్తగా చూసుకోండి. క్వశ్చన్స్ ప్యాటర్న్ మారచ్చు. బికాస్ ప్రతి సెషన్లో ఎక్కడలా ఆ డేలో మార్నింగ్ షిఫ్ట్, ఆఫ్టర్నూన్ షిఫ్ట్ రెండు, నూన్ షిఫ్ట్ కనుక తీసుకున్నట్టయితే పొద్దున వచ్చిన క్వశ్చన్స్ మధ్యాహ్నానికి రావాలని లేదు. ఓకేనా? ఫర్ అన్ ఎగ్జాంపుల్, మార్నింగ్ సెషన్ రాసిన స్టూడెంట్స్ కి ఫిజిక్స్ లో థర్మోడైనమిక్స్ నుంచి 3 క్వశ్చన్స్ అడిగారు. ఆఫ్టర్నూన్ సెషన్ లో అసలు థర్మోడైనమిక్స్ నుంచి క్వశ్చన్సే రాకుండా ఉండొచ్చు. అర్థమైందా? అందుకే మీకు ఎన్టీఏ నార్మలైజేషన్ కండిషన్ అని తీసుకొచ్చింది. ఓకేనా? ఎందుకంటే ఒక షిఫ్ట్ లో రాసే స్టూడెంట్ కి పేపర్ స్లైట్లీ డిఫికల్ట్ గా రావచ్చు వెన్ కంపేర్ టు ద సెకండ్ వన్. అందుకని దీన్ని యావరేజ్ తీసి ప్రతి స్టూడెంట్ యొక్క మార్క్స్ ని యావరేజ్ నార్మలైజ్డ్ కండిషన్ లో చెక్ చేస్తారు. సో దట్ ఏ స్టూడెంట్ కి అన్యాయం జరగకూడదు అనేది దీని యొక్క మెయిన్ ఉద్దేశం. కాబట్టి ఒకరికి పేపర్ టఫ్ గా వచ్చింది, ఒకరికి పేపర్ టఫ్ గా రాలేదు, ఇలాంటివి కూడా ఏమీ ఉండదు. కానీ క్వశ్చన్స్ మారుతా ఉంటాయి. సేమ్ చాప్టర్స్ నుంచి సేమ్ ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రతి షిఫ్ట్ లో అడగాలనేది లేదు. ఆల్రెడీ ఫస్ట్ అటెంప్ట్ రాసిన వాళ్ళకి తెలిసి ఉంటుంది. ఓకేనా? రెండోది వచ్చేటప్పటికల్లా సబ్జెక్ట్ వెయిటేజ్ మారచ్చు. రెండోది సెషన్ 1 లో కొంతమందికి ఏమో ఫిజిక్స్ టఫ్ గా అనిపిస్తే, కొంతమందికి ఏమో మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ టఫ్ గా అనిపిస్తాయి. ఇవి మారుతా ఉంటాయి. ఓకేనా? సో ఇది ఓవరాల్ గా ఫర్ అన్ ఎగ్జాంపుల్ మీరు జనరల్లీ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి కనుక తీసుకున్నట్టయితే మ్యాథ్స్, కెమిస్ట్రీ రిలేటివ్లీ ఈజీగా ఉండేది వెన్ కంపేర్ టు ఫిజిక్స్. కానీ ఈ సంవత్సరం ఫస్ట్ అటెంప్ట్ రాసిన స్టూడెంట్స్ కి ఆల్మోస్ట్ క్లారిటీ వచ్చి ఉంటుంది. అవునా? మ్యాథ్స్, కెమిస్ట్రీ, దానిలో కెమిస్ట్రీ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఎక్కువ టచ్ చేశాడు. ఇది ఇంత ముందు ఉన్న దాంతో కంపేర్ చేసుకుంటే తక్కువ ఉండేది. మ్యాథమెటిక్స్ వచ్చేటప్పటికల్లా రిలేటివ్లీ కొంచెం లెందీ క్వశ్చన్స్ వచ్చినాయి. వేరే ఈ రెండింటితో కంపేర్ చేసుకుంటే ఫిజిక్స్ పేపరే కొంచెం మోడరేట్ నుంచి ఈజీగా అనిపించింది. కాబట్టి ఇవి ఎవ్రీ ఇయర్ మారుతానే ఉంటాయి. అండ్ ఫస్ట్ సెషన్ ప్యాటర్నే అప్రాక్సిమేట్లీ సెకండ్ సెషన్ కూడా ఆల్మోస్ట్ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి వెయిటేజ్ ఆఫ్ ద చాప్టర్స్ ని దృష్టిలో పెట్టుకుని మీ ప్రిపరేషన్ ని కంప్లీట్ చేసుకుంది. ముందు ఎక్కువ వెయిటేజ్ ఉన్న చాప్టర్ ని ఇన్ డెప్త్ కనుక ముందు కంప్లీట్ చేసుకున్నట్టయితే వాటి నుంచి డెఫినెట్లీ క్వశ్చన్స్ వస్తాయి. కాబట్టి రేపు మీరు సెకండ్ సెషన్ దానిలో బెటర్ పర్సంటైల్ వైపు రీచ్ అయ్యే ఛాన్సెస్ పుష్కలంగా ఉంటాయి. ఓకేనా? సో ఇవన్నీ చూసుకుంటూ మీ సెకండ్ సెషన్ యొక్క ప్రిపరేషన్ ని కంప్లీట్ చేసుకోండి. అండ్ ఈ ప్రాసెస్ ఆఫ్ రిజిస్ట్రేషన్ లో స్టిల్ కనుక ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ లో తెలియజేయండి. మీ ప్రతి డౌట్ కి కూడా నేను ఆన్సర్ ఇస్తాను. నెక్స్ట్ డిస్కషన్ లో మళ్ళీ కలుద్దాం. ఓకేనా? ఆల్ ద బెస్ట్.